రామాయణం ఉత్తరకాండ 64 సర్గ. ఇక్కడ లవణాసురుడిపై దాడి చేయటానికి తీసుకొనవలసిన జాగ్రత్తల గురించి శ్రీరాముడు శత్రుఘ్నుడికి వివరించుట, తన సేనను ముందుగా పంపి ఒక నెలకు తర్వాత శత్రుఘ్నుడి యుద్ధానికి బయలుదేరుట గురించి చెప్పబడింది. ఏవముక్త్వా చ కాకుత్సం ప్రశస్య చ పునః పునః పునరేవాపరం వాక్యం ఉవాచ రఘునందనః. ప్రశంసాపూర్వకంగా నచ్చజెప్పుతూ శత్రుఘ్నుడితో రాముడు చెప్తున్న మాటలు మళ్ళీ మళ్ళీ ఈ విధంగా చెప్తున్నాడు రాముడు. ఇమాన్యశ్వా సహస్రాని చత్వారి పురుషర్షభ రథానాం ద్వే సహస్రే చ గజానాం శతముత్తమం. ఓ నరశ్రేష్ఠ, 4000 అశ్వబలాలు అంటే గుర్రాలు 4000, అలాగే 2000 రథములు, గుర్రాలు విడిగా, అలాగే రథానికి కూడా గుర్రాలే పూంచబడి ఉంటాయి, కానీ ఇటువంటి 2000 రథాలు, అటువంటి బలాలు ఏవైతే చతురంగ బలాలు అంటారు. కాలినడకన ఉన్నవి, రథాల మీద ఉన్నవి, ఏనుగుల మీద ఉన్నవి, గుర్రాల మీద ఉన్నవి. ముందుగా 4000 గుర్రాలని, అలాగే 2000 రథ బలాలని, ఒక 100 గజ బలాలు, వాటినన్నిటినీ నీ వెంట తీసుకువెళ్ళు అన్నాడు. అంతరా పన్య విద్యశ్చ నానా పన్యోపశోభితాః అనుగచ్చంతు కాకుత్సం తదేవ నటనర్తకాః. మార్గ మధ్యలో అంగళ్ళలో గల కావాల్సిన వస్తువులన్నీ కూడా తీసుకుని వ్యాపారులు, నాటకాలు వేసేవాడు, నర్తకులను అందరూ కూడా నిన్ను అనుసరిస్తారు అని చెప్పాడు. హిరణ్యస్య సువర్ణస్య నియూతం పురుషర్షభ ఆదాయ గచ్చ శత్రుఘ్న పర్యాప్తాధన వాహనః. ఓ పురుష శ్రేష్ఠ, శత్రుఘ్న 10,000 బంగారు నాణెములు, సంపదలు, వాహనాలు నీ వెంట ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళు. బలం చ సుకృతం వీర పృష్టపుష్టం అనుధత్తం సంభాష సంప్రధానేన రంజయస్వ నరోత్తమ. ఓ వీరుడా, నరోత్తమ, మన పోషణలో హర్ష ఉత్సాహాలతో వినయ విధేయతలతో ఉన్న సైనికుల ఒక మధుర మాటలతో చక్కని పారితోషకాలతో వాళ్ళని, అంటే ఇంతమందిని తీసుకెళ్ళటం పెద్ద విశేషం కాదు, కాకపోతే వాళ్ళతో నువ్వు వ్యవహరించే పద్ధతి బట్టి వాళ్ళు యుద్ధంలో చక్కగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు సాధారణంగా లౌకికంగా తీసుకుంటే పని వాళ్ళు ఉంటూ ఉంటారు, ఇస్తున్నాను ఎందుకు చెయ్యవు అన్నట్టుగా మాట్లాడతాం తప్పితే నిజంగా కష్టానికి మనము ఇస్తున్నామా, ఇంకొంచెం ఇవ్వగలిగినంత స్తోమత నాకు ఉన్నప్పుడు ఆ మెచ్చుకుని నేను ఏదైతే ఇస్తానో వాడు ఇంకా రెట్టింపు 2 పనులు ఎక్కువ చేస్తాడు. చెయ్యని నేను 100 సార్లు చెప్పిన పని చెయ్యడేమో, కానీ ఎప్పుడైతే నేను వాడి తృప్తిపరిచేలాగా కొన్ని కానుకలు ఇస్తూ ఉంటానో వాడు ఇంకా ఆనందంగా చేస్తూ ఉంటాడు. మళ్ళీ మనకి సలహాలు కూడా ఇస్తుంటే ఇక్కడ ఇలా ఇలా పెట్టి ఇలా సర్దుదామా అని అడుగుతాడు. ఏదో చేశానన్న పేరుకి అక్కడెక్కడ తోసేసి తుడిచేసి చేసేసి వెళ్ళిన దానికి కూడా ఎప్పుడైతే అధికారిలో ఉన్నవాడు ఇలా కాస్త చూపించేసరికి వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. అందుకే ఇక్కడ నీ వెంట ఏదైతే సేనను తీసుకెళ్తున్నావో వాళ్ళ పోషణ దగ్గర నుంచి వాళ్ళతో సరిగ్గా మాట్లాడుతూ వాడికి పారితోషికం కూడా వాళ్ళ ఆనందంగా తీసుకునేలాగా, ప్రాణాలు రాజు కోల్పోడు, యుద్ధం చేసే సేన కోల్పోతుంది. యుద్ధంలో చేతులు పోతాయో కాళ్ళు పోతాయో తిరిగి ఇంటికి వెళ్తారో వెళ్ళరో కూడా తెలీదు. కాకపోతే ఏ డబ్బు కోసం వాళ్ళు ఆ పని చేస్తున్నారు, వాళ్ళ తృప్తిగా ఇస్తే ఇంకా వీరోచితంగా యుద్ధం చేస్తారు. ఆ కుటుంబం రక్షణ కోసం వాళ్ళు ఈ పని చేస్తున్నారు, అందుకని నేనంటూ ఉన్నా లేకపోయినా నా కుటుంబం బాగుంటుంది అన్న ఇదిలో చేస్తారు. అందుకని వాళ్ళకి ఎప్పుడు కూడా పారితోషికాలు చక్కగా ఇవ్వు అని చెప్పారు. నవ్యాధస్తత్ర తిష్టంతి న ధారా న చ బాంధవాః సుప్రీతో భృత్యవర్గశ్చ యత్ర తిష్టసి రాఘవ. మార్గ మధ్యలో కూడా నువ్వు ఆ నిలిచేటి వన ప్రదేశాల్లో కూడా సంపదలు ఉండవు, అందుకని భార్యాపిత్రులు ఉండరు, ఇక్కడ తల్లిదండ్రులు కానీ మన బంధువులు కానీ ఎవరు ఉండరు. యుద్ధానికి వెళుతున్నావంటే దేనికి వెళుతున్నావో ఆ పనికి వెళతావు, ఇవన్నీ నీతో పాటు ఎక్కడొస్తాయి? పైగా యుద్ధానికి వెళ్ళేటప్పుడు నేనే తిరిగి ఇంటికి వస్తానో లేదో అన్నది నమ్మకం కూడా లేదు ఎవరికి.
బంధుమిత్రులు ఉండరు. అందుకని కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకుని తీసుకువెళ్ళాలి ద్రవ్యాలు. తతో హృష్ట జనాకీర్ణ ప్రస్థాప్య మహతించము ఏక ఏవ ధనుష్పాణి గచ్చత్వం మధునోవనం. నీ అన్న తమ్ములు కానీ ఎవ్వరూ ఉండరైతే అందరినీ అక్కడ ఉన్న వాళ్ళని సంతోషపరుస్తూ ఉండాలి. ఉత్సాహం అన్నది వాళ్ళు నీరు గారకుండా వాళ్ళని ఉత్సాహం పెంచుతూ ఉండాలి. యోధులొక్క మహాసేనని తీసుకెళ్ళటం కాదు, వాళ్ళ బాధ్యతను కూడా తీసుకోవాలి. యథా త్వాం న ప్రజానాతి గచ్చంతం యుద్ధకాంక్షిణం లవనస్తు మదోహ పుత్రః తథా గచ్చేర శంకితం. అయోధ్య నుంచి ముందుగా వీళ్ళందరినీ పంపించు అంటే నీవు మునులకు సేనలన్నీ చేయాల్సినవన్నీ కూడా ఇవన్నీ కల్పించుకుని కావాల్సినవన్నీ కూడా అన్నీ సమకూర్చుని అలాగే సేనను ముందుగా నెమ్మదిగా అక్కడికి పంపించాలి. అన్నీ అక్కడ సిద్ధపడిన తర్వాత వెళ్ళి యుద్ధం చేయటం వేరే. ఇప్పుడు ఎలా అయితే మనం మామూలుగా ఇంట్లో కూడా ఒక క్రతువు చేసుకోవాలంటే దానికి కావాల్సిన వస్తువులన్నీ అక్కడ పెట్టుకుని అప్పుడు ఆ క్రతువును మొదలు పెడతాం. యుద్ధం చేయాలన్నా సరే ఆ సేనంతా కూడా ముందుగా అక్కడికి పంపించేసేయి. మునులను సైనికులని అక్కడ పంపించేసేసి వీళ్ళ రక్షణార్థమై సేనలు కూడా అక్కడ పెట్టు. మునుల రక్షణ కోసమే సేన ఉన్నారని అనుకుంటారు కానీ యుద్ధం కోసం వెళుతున్నావని అనుకోరు. అప్పుడు నువ్వు నీ సేనల్ని నెమ్మదిగా అక్కడికి వెళ్ళండి. ఎందుకంటే గంగా ఒక అవతల తీరానికి వెళ్ళాలి. నువ్వు అక్కడ చేరే లోపల అక్కడ వాళ్ళందరూ ఉంటారు. ఇతరులు ఎవరు కూడా నిన్ను గుర్తుపట్టకుండా అజ్ఞాతంగా వెళ్ళాలి. ఎందుకు అంటే ఇప్పుడు శత్రువు మీద దాడి చేయాలంటే వాడి బలహీనతలు తెలియాలి, బలాలు తెలియాలి. అలాగే మనం చేసేటప్పుడు అన్నిటికీ సిద్ధపడి ఉండి యుద్ధం చెయ్యాలి. యుద్ధానికి ఆహ్వానించేసి తర్వాత నేను అన్ని సిద్ధపరచుకుంటానంటే కుదరదు. అందుకని గోప్యంగా వెళ్ళాలి. ముందుగా సేనని పంపించేసేయి. తర్వాత నువ్వు ధనుర్ధారి ఈ మధుర రాక్షుడు ఎక్కడైతే ఉంటున్నాడో అతని వనమునకప్పుడు నువ్వు చేరు. నస్య మృత్యుర్ అన్యోస్తి కశ్చిద్ది పురుషర్షభ దర్శనం యోభిగచ్చేత సవద్యో లవనేనహి. నీవు యుద్ధకాంక్షతో వస్తున్నట్టు మధు యొక్క పుత్రుడైన లవణాసురుడికి తెలిసినట్టుగా కాకుండా తెలియకుండా వెళ్ళాలి. ఎవ్వరు అవమానం కూడా వాళ్ళకి రాకూడదు. ఆ విధంగా నువ్వు అక్కడికి వెళితేనే నీకు, లేకపోతే వస్తున్నాడని యుద్ధం ఉన్నదంటే అక్కడ మళ్ళీ సిద్ధపడిపోతాడు, మళ్ళీ విజయం అన్నది లభించదు. సహి గ్రీష్మే పయాతే తు వర్షారాత్ర ఉపాగతే హన్యాస్వం లవనం సౌమ్య సహి కాలుష్య దుర్మతేహ. పురుషశ్రేష్ఠ, ఇలా చేస్తే తప్పకుండా అక్కడ నువ్వు అతన్ని వధించగలవు. లేకపోతే ఆ రాక్షసుని చంపటం అన్నది సాధ్యం కాదు. రహస్యంగా కాక అతనికి ప్రత్యక్షంగా వెళ్ళి యుద్ధం చేస్తానంటే వెళ్ళిన వాడెవడు మళ్ళీ తిరిగి రాడు. లవణాసురుడి చేతిలో వాళ్ళు మరణిస్తారు. మహిర్షింస్తు పురస్కృత్య ప్రయాంతు తవ సైనికాః యథా గ్రీష్మేవ శేషేణ తరేయుః జాహ్నవీ జనం. గ్రీష్మకాలం గడిచిపోయి వర్షాకాలం ప్రారంభం అవ్వగానే నువ్వు ఆ రాక్షసుని చంపేయి. ఆ దుర్మార్గుణ్ణి చంపటం అదే సరైన సమయము. సైనికులు మహర్షులు ముందుగా వెళ్ళిపోతారు కాబట్టి గ్రీష్మ అంతంలో నువ్వు గంగా జలాన్ని తక్కువగా ఉంటుంది, అప్పుడు ఆ అదిని సులభంగా దాటుతారు. అంటే అక్కడ ఆ కాలం అయ్యేంత వరకు నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. ఆ కాలంలో అది తగ్గుతుంది కాబట్టి అప్పుడు సులభంగా దాటేయచ్చు. పరాక్రమశాలివి, యుద్ధ కుశలత గలగని వాడివి కాబట్టి నీ బలములు అన్నిటినీ కూడా ఆ నదీ తీరంలో ముందే పంపించి ఉంచు. తత్ర స్థాప్య బలం సర్వం నదీ తీరే సమాహితః అగ్రతో ధనుషా సార్ధం గచ్చత్వం లఘు విక్రమః. ఏవముక్తస్తు రామేణ శత్రుఘ్నో అస్తాన్ మహాబల సేనా ముఖ్యాన్ సమానీయ తతో వాక్యం ఉవాచ. సావధానంగా ధనుర్ధారివై నువ్వు ముందుకు వెళ్ళాలి. అంటే ప్రయాణంలో కూడా ఏమరపాటు ఉండకుండా వెళ్ళాలి. శ్రీరాముడిలా చెప్పి అప్పుడు శత్రుఘ్నుడు సేనాధ్యక్షులతో కలిసి తన మహాబలాన్ని సమావేశపరిచి వారితో మళ్ళీ ఇలా చర్చించుకుంటున్నాడు. ఏతేవో గణితావాస యత్ర తత్ర నివత్స
तस्यधा स्थातव्यं च विरोधेन यथा बाधान कस्यचित्. మిత్రులారా, మార్గ మధ్యంలో మీరు ఉండటానికి అంగళ్ళు వేసుకోవాలి, లేకపోతే అక్కడ తినడానికి ఆహారాల రూపంలో ఇవన్నీ కావాలి అంటే అవన్నీ ముందుగా సమకూర్చుకుని వెళ్ళాలి. అందుకే మార్గ మధ్యలో మీరు నివసించటానికి ముందుగా అక్కడక్కడ శిబిరాలు కూడా వెయ్యబడి ఉన్నవి. మీరు అక్కడనే నివసించండి. మీరు అక్కడ ఉన్నా కూడా విరోధ భావం లేకుండా, ఎవరి మనసు ఎవరు బాధ కలిగించుకోకుండా ఉండాలి. సేనన్నది ఐకమత్యంగా ఉంటే విజయం మనకి సులభం అవుతుంది. ఒకళ్ళ మాట ఒకళ్ళు వినకుండా వీళ్ళొక దారి వాళ్ళొక దారి అంటూ యుద్ధం చేసుకుంటూ పోతే అది మన సేనకి మనకే నష్టం కలుగుతూ ఉంటుంది. అందుకే ఐక్యతతో ఉండండి, ఒకళ్ళనొకళ్ళు బాధించుకోకుండా. తథా తాంస్తు సమజ్ఞాప్య ప్రస్థాప్య చ మహత్మనం కౌసల్యాం చ సుమిత్రాం చ కైకేయీం చాభ్యవాదయత్. రామం ప్రదక్షిణీకృత్య శిరసా విప్రణమ్య చ రామేణ చాభ్యానుజ్ఞాతః శత్రుఘ్నః శత్రుతాపనః. ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా మసలుకోండి. సేనాపతులకు ఇట్లా ఆజ్ఞాపించిన తర్వాత శత్రుఘ్నుడు ముందుగా మహాబలాన్ని పంపించేశాడు. తర్వాత అతడు కౌసల్యమాతకు, తన తల్లైన సుమిత్రకు, కైకేయదేవికి అందరికీ నమస్కారాలు చేసి శత్రువులను గడగడలాడించేటి శత్రుఘ్నుడు శ్రీరాముడికి ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారం చేసి ఆయనకి మళ్ళీ శిరస వంచి అవన్నీ చేసి తర్వాత అతడు తన ప్రయాణానికి శ్రీరాముడి అనుమతిని కూడా తీసుకుని లక్ష్మణం భరతం చైవ ప్రణిపత్య కృతాంజలిః పురోహితం వసిష్ఠం చ శత్రుఘ్నః ప్రయతాత్మవాన్ ప్రదక్షిణామధు కృత్వా నిత్యగామ మహాబలః. తర్వాత లక్ష్మణుడికి భరతుడికి మళ్ళీ నమస్కరించి మహాబలశాలుడైన శత్రుఘ్నుడు ఏకాగ్ర చిత్తుడై ఆ వంశపురోహితుడైన వశిష్ఠుల వారికి ప్రదక్షిణ పూర్వకంగా కూడా నమస్కరించి యుద్ధానికి బయలుదేరాడు. ప్రస్థాప్య సేనా మదస్యో అగ్రతస్తథా గజేంద్ర వాజిప్రవరౌఘ సంకూలా ఉవాస మాసంతు నరేంద్ర పార్శ్వత స్వధా ప్రయాతో రఘువంశవర్ధనః. రఘువంశవర్ధుడైన శత్రుఘ్నుడు మేలు జాతికి చెందిన గుంపులు గుంపులుగా ఉన్న ఏనుగులతో గుర్రాలతో ఉన్న సేనతో వాళ్ళని ముందు పంపించేశాడు. ఏవైతే 4000 అశ్వాలను అన్నాడు, మళ్ళీ 2000 రథాలను అన్నాడు, మళ్ళీ 100 గజాలు. పైగా సేన ఒకేసారిగా వెళుతూ ఉంటే తెలిసిపోతుంది. అంత సేన ఒక్కసారిగా వచ్చినప్పుడు ఎలా అయితే భరతుడు రాముడి కోసం వెళ్తున్నాడు అని అతనికి తెలుసు, అతనితో ఉన్న వాళ్ళకి తెలుసు, కానీ అవతల వాడికి యుద్ధానికి వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు ఎలా తెలుస్తుంది? అంత కోటాను కోట్ల సేనతో వెళ్ళిపోయినప్పుడు అందుకే విభాగాలుగా చేసి, ఎందుకంటే నువ్వు వస్తున్నట్టుగా కానీ ఇది యుద్ధానికే అన్న కానీ ఎక్కడ అనుమానం అన్నది కూడా రాకుండా వెళితేనే నీకు అది సాధ్యమవుతుంది అని చెప్పాడు. ఇంత సేన అందుకే అలాగా విభాగాలుగా చేసి పంపిస్తున్నారు. గుంపులు గుంపులుగా ఏనుగులతో ముందుగా కొంత వెళ్ళిపోయినాయి. అవి పంపించేసిన తర్వాత అతడు శ్రీరాముడి సమక్షంలో 1 నెల గడిపిన తర్వాత సమరానికి తను కూడా బయలుదేరాడు. దీని తర్వాత యుద్ధానికి పూనుకున్నాడు. అంటే ఒక పని చెయ్యాలంటే ఏం కావాలి, ఎలా చెయ్యాలి, అవతల వాడితో యుద్ధం చేస్తున్నావు అంటే వాడి బలాలు తెలియాలి, బలహీనత తెలియాలి. వాడి యుద్ధం చేసే విధానాన్ని కూడా చక్కగా తెలుసుకుని చేసినప్పుడు ఆ యుద్ధంలో మనకి సఫలం అన్నది లభిస్తూ ఉంటుంది. చిన్న చిన్న పనులైనా సరే చేసేస్తానన్నట్టుగా మనం ఆవేశంలో దూకేదానికన్నా దాని గురించి తెలుసుకుని అవగాహనతో అది బాగా తెలిసిన వాళ్ళకి దాని గురించి మాట్లాడి అప్పుడు మనం దానికి పూనుకోవాలి. కానీ ప్రతిదానికి ఇలాగే చేయాలంటే కుదరదు. కొన్ని సమయస్ఫూర్తితో అప్పటికప్పుడు తీసుకోవాల్సి వస్తుంది నిర్ణయాలు. అవగాహన అన్నిటి మీద ఎప్పుడూ ఉండి ఆధమరుపుగా కాకుండా అంతలాగా మనం స్థిరంగా ఉండాలి. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 64 సర్గ సంపూర్ణం.